నిజామాబాద్ పోలీసుల కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు కొట్టడంతోనే ప్రాణాలు కోల్పోయాడని సంపత్ కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు పెద్దపల్లి జిల్లా అంతర్గాం వాసిగా జగిత్యాలకు వలస వచ్చి శ్రీరామ్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. సంపత్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన పలువురు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంపత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు కుటుంబీకుల రోదనలతో నిజామాబాద్ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. నన్ను బాగా కొట్టిర్రే అని చెప్పి ఏడ్చిండు. మంచిగా ఉండుండా మీరు నన్ను మళ్ళీ తీసుకుపోయి ఏం చేసేది తెలియదు, ఆడకుండా చేయకుండా కూడా ఎక్కిండు. కొట్టిన విషయం అడుగుతా అంటే వద్దు, నన్ను ఇంకా కొడతారని చెప్పండి. జైలుకి వెళ్ళి తీసుకొచ్చి 3 రోజులు కష్టించుకొని బాగా కొట్టిరు బాగా. మళ్ళీ రామగుండం దగ్గర బతుకు చెరువు కోసం జైచల్ నుంచి ఉంటాను. జైచల్ నుంచి తీసుకుని మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, సంపత్ని లాకప్లో విపరీతంగా కొట్టడం వల్లనే మృతి చెందాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎంక్వైరీ ఏమైనా వేస్తున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంపత్కి సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి నిజామాబాద్ కు చేరుకున్నారు. ఏదైతే రోదనలతో ఈ మార్చుడి ప్రాంతం అంతా కూడా నిన్నడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ భార్య కూడా వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ ప్రదర్శించడం వల్ల సంపత్ చనిపోయాడు, తీవ్రంగా కొట్టారు. విచారణలో భాగంగా 2-3 రోజుల నుంచి వరుసగా కొడుతున్నారని చెప్పి వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల వేదిక అలాగే సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడ చేరుకొని వారికి సంఘీభావం ప్రకటించారు. ఖచ్చితంగా ఈ సంపత్ మృతి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలి, ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీసులతో గాని న్యాయమూర్తితో గాని విచారణ జరిపించాలి, సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితంగా పోలీసుల మీద, బాధ్యులైన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ సంపత్ భార్య కుటుంబానికి సంబంధించి ఆర్థికంగా 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి వాళ్ళని ఆదుకోవాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ ఈ విషయంలో ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా పట్టించుకోవాలని కూడా ప్రత్యేకంగా వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు మంచి కావు, ఈ ఖచ్చితంగా సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలనేది డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఒకటే వాళ్ళు చెప్తున్నారు, కుట్టడం వల్లే, తీవ్రంగా కుట్టడం వల్లే ఇట్లా మృతి చెందారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకే విఘ్నేష్.